హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ముందుగా అందరికీ హ్యాపీ రంజాన్. రంజాన్కి ఫుల్గా నాన్ వెజ్తో పాటు ఎన్నో స్వీట్ వెరైటీస్ చేసుకుంటారు. అందులో షీర్ కుర్మా ఒకటి. డ్రై ఫ్రూట్స్తో పాలతో చేసుకునే ఈ రెసిపీ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ అవసరం లేకుండా పాలతోనే షీర్ కుర్మాని ఈజీగా అండ్ క్రీమీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న 30 గ్రామ్స్ బాదాం, చిన్నగా చాప్ చేసుకున్న 30 గ్రామ్స్ కాజు, అలానే చిన్నగా చాప్ చేసుకున్న 30 గ్రామ్స్ పిస్తా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఇంకో 2 మినిట్స్ కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే పెనంలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 50 గ్రామ్స్ వర్మిసెల్లీని ఇలా చిదిమేసి పెనం మీద వేసుకోవాలి. లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇంకో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో 2 లీటర్స్ పాలు పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1/2 కప్ షుగర్, ఒక 10 బాదాం, ఒక 5 కాజు, 3 ఇలైచీలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు పాలు మరిగాయో లేదో చూద్దాం. పాలు మరిగిపోయాక ఇందాక గ్రైండ్ చేసుకున్న షుగర్ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్న సేమియా వేసుకుందాం. దీన్ని కూడా ఇంకో 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని పక్కన తీసి పెట్టుకుని మిగిలినవి అన్నీ ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక
8 గింజలు తీసేసిన ఖర్జూర పళ్ళని వేసుకుని దీన్ని ఇంకో 10 మినిట్స్ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే పాలు అడుగు అంటుకుంటాయి. ఈ 10 మినిట్స్లో పాలు బాగా మరిగి దగ్గరికి వచ్చేస్తాయి. షీర్ కుర్మా కొంచెం క్రీమీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. రోస్ట్ చేసుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ని పైన చల్లుకుని సర్వ్ చేసుకుంటే మన క్రీమీ షీర్ కుర్మా రెడీ. షీర్ కుర్మా చేసుకోవడం ఈజీనే కదా, తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. ఇందులో మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూర వల్ల దీనికి చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది. అండ్ మనం పాలని బాగా మరిగించుకున్నాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ వేసుకోకున్నా కూడా షీర్ కుర్మాకి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఈ యమ్మీ రిచ్ అండ్ క్రీమీ షీర్ కుర్మాని ఈ రంజాన్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.